పురుషోత్పట్నం గ్రామంలో చేపల ఆవు గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఆవ మన ఏనుగురై సమీపంలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ దొరికే చేపల యొక్క విశిష్టత ఏంటి అని అంటే, ఈ చేపలకు ఎటువంటి కెమికల్స్ కానీ ఎరువులు కానీ వాడడం జరగదు. వాటంతట అవే వాటర్లో పుట్టి నాచు తింటూ మాత్రమే పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ చేపలు సముద్రపు చేపల కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారు. వీటి కోసం చాలా దూర ప్రదేశాల నుంచి జనం పెద్ద ఎత్తులో వస్తారు అని తెలుస్తూ ఉంది. అలానే ఎర్లీ మార్నింగ్ 4 కల్లా వచ్చేసి 9 వరకు కూడా అక్కడే పడిగాపులు కాసుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ దొరికే చేపల యొక్క వెయిట్ వచ్చి కేజీ నుంచి 25 కేజీస్ అని చెప్తూ ఉన్నారనమాట. తర్వాత మన మత్స్యకారులందరూ కూడా నావలు పట్టుకొని వాటర్లోకి దిగి దొరికిన చేపలన్నీ కూడా పైకి తీసుకొస్తారంట. ఆ తర్వాత తెచ్చిన చేపల్ని తూకం వేసేసి కేజీ 150 రూపీస్కి విక్రయించడం జరుగుతుందనమాట. తర్వాత ఆ చేపల్ని మనకు కావాలనుకుంటే అక్కడే మనం పీసెస్గా కట్ చేయించుకొని ఇంటికి తెచ్చుకొని మనం ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆవు గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఎప్పుడైనా ఆవు చేపలు తిన్నారా? తింటే కంపల్సరీ కామెంట్ చేయండి.